రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం ఏర్ ఏరియాలో అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మా ఆర్థిక మంత్రితో కూడా నేను మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్లో. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్ మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది, కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి. ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికం పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికం లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికం ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికం పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురిపెట్టుండని. గురి పెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయ రసం, కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లైనా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబ్లని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు. సంతోషం, మీకు కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1956 మొదలుపెట్టిన ఐటీఐ ఆనాడు ఏదైతే అవసరం ఉందో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంబరు ఇట్లాంటి డీజిల్ మెకానిక్ ఆ రోజు కోర్సులు పెట్టారు. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా అవే నేర్పించాలని చూస్తారు. ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. దేంట్లో నేర్పిస్తారు అధ్యక్ష? అంబాసిడర్ కార్ మీద డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఏడుంది అధ్యక్ష? పోతే ఫామ్ హౌస్ కావాలి, ఒకటి ఉండొచ్చు. ఆ ఒకటి కూడా ఉందో రాళ్ళ మీద నిలబెట్టిరో నాకు తెలియదు. మరి ఇక బయట ఆడ అంబాసిడర్ కారు రిపేర్ నేర్పితే వాడు బయటకు వచ్చినాక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? అందుకే ఈరోజు ఆ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. 100 నియోజకవర్గాలలో 100 కట్టాలని మేమే కాకుండా టాటా, మీకు తెలుసు ఎంత గొప్ప సంస్థను, వాళ్ళతోని జాయింట్ అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని 2,400 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రణాళికలు రచిస్తే 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టి 100 ఇన్స్టిట్యూషన్లో 65 ప్రారంభించిన అధ్యక్ష. ఇలా వేలాది మంది పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే నూతన టెక్నాలజీని ఈరోజు రోబోస్తో సహా అక్కడ వాళ్ళకు నేర్పుతున్నారు అధ్యక్ష. అందుకే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు వాళ్లకు స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్నైనా అభినందించారు అధ్యక్ష. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద